పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు మనం ప్రేమించి మనకిచ్చిన కృపగల సమయాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినానికి నియమించబడిన వాక్య భాగము కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 16 నుండి 19 వచనాలు ధ్యానంలోకి వెళదాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 16 నుండి 19 వచనాలు. కాబట్టి అన్నపాన విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చు ఎవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడు ఎవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరుముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. శునోభాష్యోనారి కరాసి నాదకడికెర వాష్యందల లూకరాసి గ్లోరీ హల్లియా స్తోత్ర. దయగల తండ్రి, నా ఆత్మ నీ వశ్యంలో ఉన్నది. ఏడంతల ఆత్మ నా మీద కుమ్మరించి నా నోటి బొరగా ఉండి మాతో నాతో అందరితో మాట్లాడు ప్రభువా. ఈ సమయాన్ని ఆశీర్వదించు, ప్రతి ఆత్మను దీవించు. నీ వాక్యం చేత సంపూర్ణులుగా చేసి ఘనత పొందాలని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము. ప్రభు ఏమంటున్నారో చూద్దాం. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినములు అనువాటి విషయములో అయినను మీకు తీర్పు తీర్చు ఎవనికి అవకాశము ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇవన్నీ దేవుని నుండి కలిగినవి కాదు. అమావాస్యాలు కానీ పౌర్ణాలు కానీ దేవునికి స్తోత్రం. ఇది ఈ దినము, ఇది ఆ దినము, దేవునికి స్తోత్రం. ఇలాంటివి ఎవ్వరు కూడా మీకు తీర్పు తీర్చకూడదు అంటున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఈరోజు అమావాస్య కదా ఎట్లా వెళ్తావు, ఇవాళ పౌర్ణం కదా ఎట్లా వెళ్తావు, ఈ మాటలు మీరు మాట్లాడకూడదు. వాటికి మీరు విలువ ఇవ్వకూడదు. మనకి అమావాస్యలు కానీ పౌర్ణాలు కానీ ఏమీ లేవు. అందుకే అన్నాడు, అన్నపానముల విషయంలో అయినను నీవు తింటున్నటువంటి తిండి విషయాల్లో అందులో కూడా ఎవరు కూడా నీకు తీర్పు తీర్చకూడదు. దేవుని స్తోత్రం. ఇది తిను, ఇది తినకూడదు, అది తిను, అది తినకూడదు, ఇవి మన జీవితాల్లో లేవు. దేవుడు ఇచ్చిన ప్రతి దానికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేయాలంటే మనము తినొచ్చు. కాబట్టి మనము వీటి విషయంలోనైనను, రెండవది పండుగ అమావాస్య విషయంలోనైనను దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఏ పండుగ మనకు లేదు. మనకున్న పండుగ ఏంటది? ఏం పండుగలు మనయి? ఉపవాస. దేవునికి స్తోత్రం. ఇలాంటి వాటిలో మీరు తీర్పు తీర్చ ఎవరికి అవకాశం ఇవ్వద్దు అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు? ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. దేవునికి స్తోత్రం. కేవలం ఇది ఛాయ అంతే. ఛాయ అంటే ఒక ఏమంటామమ్మా, షేడ్ అంతే. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను, నా షేడ్ ఇక్కడ పడుతుంది అంటే నా నీడ ఇక్కడ పడుతుంది. అయితే సూర్యుడు కానీ చంద్రుడు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతే నీడ అన్నది అక్కడ ఉండదు. నా నీడే ఇక్కడ పడుతుంది అంతే. కాబట్టి రాబోవు వాటి ఛాయయే కానీ నిజ స్వరూపం అంటే మన శరీరము ఎవరిలో ఉందంట? క్రీస్తులో ఉంది. క్రీస్తులో ఉన్న శరీరానికి అమావాస్యలు
పౌర్ణాలు, మంచి రోజులు, చెడ్డ రోజులు, లేకపోతే ఇది అది అన్నది ఏమాత్రము కూడా మనకి లేదు. అన్ని రోజులు ఒకటే, అన్ని తిళ్ళు ఒకటే. నాకు ఇష్టమై తింటే నేను ఒకటే, అంతే. హల్లెలూయా. కనుక ఈ రోజు నుంచి నువ్వు ప్రత్యేకించుకో. అందుకే అంటున్నాడు దేవుని స్తోత్రం. ఇంకేమంటున్నాడు? అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొని తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం మనతో చెప్తుంది. ఈ ఆచారాలు, ఈ పద్ధతులు, ఈ విధానాలు ఇవన్నీ అవలంబించువాడు క్రీస్తులో తన శరీరమును కప్పుకోలేదు. క్రీస్తులో తన శరీరాన్ని కప్పుకున్నట్టయితే ఇవన్నీ మనకి లేవని వాక్యం చెప్తుంది. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చ కలిగి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇవి జరిగించే వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరమ్మా? ఇలాంటివన్నీ జరిగించేవాళ్ళు ఎవరు చెప్పండి? అదే అర్థమవక అసలు ఆగిపోయాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చ. దేవదూత అంటే ఎవరు? యేసు ప్రభు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవదూత ఆరాధనయందు ఇచ్చ అంటే అర్థం ఏంటి తెలుసా? వెలుగుదూత. హల్లెలూయా. వెలుగుదూత దేవుని వేషం వేసుకుని మనుషుల మధ్యకు వచ్చి ఏం చేస్తుందంటే పద్ధతులను, ఆచారాలను, విధానాలను, దినాలను, మాసాలను, అమావాస్య పౌర్ణాలను ఇవన్నీ మనకి నేర్పిస్తుంది. అంటే ఎవరిలో ఈ వెలుగుదూత ఉంటాదో ఆ వెలుగుదూత వేషం వేసుకున్న వారు అంటారు, అమ్మా ఇదేం పద్ధతి, ఇలాగుండాలి కదా, నీకు 6వ నెల వచ్చినట్టుంది, ఇంకా ఏం చేయలేదు, అది శ్రీమంతం చేయలేదేంటి, అయ్యో ఎంత పని, శ్రీమంతం చెయ్యాలి. వెలుగుదూత మాటలు ఇవన్నీ. అందుకే చాలా జాగ్రత్త. ముహూర్త ప్రకారంగా పెళ్ళిళ్ళు చేయటము, రకరకాల బాధలు ఇవి. దేవునికి స్తోత్రం. కనుక ఇవన్నీ కూడా దేవదూత యొక్క ఆరాధన. నీవు దేవుణ్ణి కలిగి దేవుని నువ్వు ధరించినప్పుడు సమస్త శక్తి నీలో ఉంటే అమావాస్య నిన్నేం చేస్తుంది, పౌర్ణమి నిన్నేం చేస్తుంది, మంచి రోజు నిన్నేం చేస్తుంది, మంగళవారం నిన్నేం చేస్తుంది, శనివారం నిన్నేం చేస్తుంది, ఏ వారం నిన్నేం చేస్తుంది, ముహూర్తాలు నిన్నేం చేస్తున్నాయి, జాతకాలు ఏమున్నాయి, ఆలోచన చేయండి. సమస్తము కూడా దేవుడు మనకి బోధించి మన దగ్గర నియమించి పెట్టాడు. అలాంటప్పుడు ఇవన్నీ నువ్వు అనుసరించినట్లయితే నీవు దేవదూత ఆరాధన కలిగి ఉన్నావు. నిన్ను ఆవరించింది ఎవరు? వెలుగుదూత. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే జాగ్రత్తగా గమనించు. తర్వాత ఏమంటున్నాడు? తాను చూచిన వాటిని గూర్చి. తాను చూచిన వాటిని ఇప్పుడు ఏ రూపంలో చూస్తున్నాడు వీడు? వీరికి దర్శనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు దర్శనాలు చూపిస్తున్నారు వీళ్ళకి? ఎవరు కళలు చూపిస్తున్నారు వీళ్ళకి? యేసుప్రభు. అంతే మరి. ఎందుకంటే ఇవన్నీ జరిగించే వారికి, వారి మీద ఏలుబడి చేసేది ఎవరు? సాతాను, వెలుగుదూత. అందుకే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనకేమీ లేవు. దేవునికి స్తోత్రం ప్రియులారా. వాస్తు లేదు, పాస్తు లేదు, ఏమీ లేదు. మంచి చెడ్డ ఏమీ లేదు. అంటే మంచి చెడ్డ అంటే అది వేరే సంగతము. మంచి దినం చెడ్డ దినం అని, అమావాస్య పౌర్ణాలు ఏంటో నాంటి, అమావాస్యకే ఇలా జరుగుతుంది. ఏమో మన పౌర్ణమి వచ్చింగానే జరంత ఏదో అయిపోతుంది. అంటే ఇవన్నీ నీ మీద ఏలుబడి చేస్తున్నాయంటే నువ్వు ఎవరి శరీరం ధరించలేదు? దేవుని శరీరము ధరిస్తే ఇవి నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాయి? అవి నిన్నెందుకు ముట్టుకుంటున్నాయి? జాగ్రత్తగా పరీక్షించుకోండి. ఈరోజు ఈ శరీరము నీకు ఎప్పుడైతే, దాని శరీరం ఎప్పుడైతే నువ్వు పొందుతున్నావో అది కళల ద్వారా మాట్లాడుతుంది, స్వరాల ద్వారా మాట్లాడుతుంది, రెండవది దర్శనాలు అంటుంది.
అందుకే మీరు గమనించుకోండి. ఇప్పుడు క్రీస్తులో ఉన్నటువంటి వానికి ఇవన్నీ కొట్టివేయబడ్డాయి. సిలువలో సమస్త ఆచారాలు, మంచి రోజులు, చెడ్డ రోజులు, అమావాస్యలు, పౌర్ణాలు అన్నీ కొట్టివేయబడ్డాయి. కొట్టివేయబడినటువంటి ఈ జీవితాల్లో ఇవి మరలా నీకు పునాది వేస్తున్నాయా? మరలా నీకేమైనా దీని గుచ్చిన భయము నీలో ఉందా? పరీక్షించుకోవాలని వాక్యం చెప్తుంది. తర్వాత ఏమన్నాడు? తాను చూచిన వాటిని గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన, మీ శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు. రెండు మనసులు ఉన్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైనది, రెండవది శరీర సంబంధమైనది. ఈ శరీర సంబంధమైన మనస్సు ఇవన్నీ లేకుండానే ఉప్పొంగిపోతూ ఉంటుంది. ప్రభులో ఉన్నాను నేనని. అస్సలు కండిషన్ అన్నది వారి దగ్గర లేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆయన ఆజ్ఞలు వారిలో లేవు, ఆయన పద్ధతులు వారిలో లేవు, ఆయన విధానాలు వారిలో లేవు, ఏమీ లేవు. కానీ ఈ శరీరాన్ని బట్టి ఏమైపోతున్నారంటే ఉప్పొంగిపోతారంట, పొంగిపోతూ ఉంటారు. మేము ప్రభులో ఉన్నాం, దేవుడు నాకు అది చూపించాడు, ఇది చూపించాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, దేవుని యొక్క ఇది నాకు కనబడుతుందని మోసపోతున్నారు. కొద్ది కాలం తర్వాత అది నిలబడదు. అందుకే వాక్యం మనతో చెప్తుంది, ఈ శరీర సంబంధమైనటువంటి మనస్సు, హల్లెలూయా, ఆత్మ సంబంధమైన మనస్సు వేరు, శరీర సంబంధమైన మనస్సు వేరు. ఆత్మ సంబంధమైన మనస్సు ఉంటే వీటికి అది భయపడదు, వీటిని అది లెక్క చేయదు. దేవునికి స్తోత్రం. తర్వాత శిరస్సును హత్తుకొనని వాడు ఎవడును. హత్తుకొని ఎవరు శిరస్సు? దేవుని శిరస్సు. దేవుని శిరస్సు మనం హత్తుకుంటే మనకు ఎలాంటి భయము ఉండదు. హత్తుకొనని వాడు ఎవడును మీ బహుమానమును అపహరించనీయకుడి. ఎవడైనా ఇలాంటి మాటలతో కానీ, ఇలాంటి పద్ధతులతో కానీ, ఇలాంటి దర్శనాలు, ఇలాంటి వాటితో కానీ ఒకవేళ మీ దగ్గరికి వచ్చి, అయ్యా నీ గురించి దర్శనం, అమ్మా నీ గురించి దర్శనం, అయ్యా నీ గురించి నాకు ఇది అని ఎవరైనా అంటే, ఒక్కవేళ ఈడెవరి శిరస్సు హత్తుకోలేదు, దేవుని శిరస్సు హత్తుకోకుండా ఎవరి ద్వారా చూస్తున్నాడు ఈ దర్శనం? సాతాను వెలుగు దూత ద్వారా చూస్తున్నాడు. కాబట్టి అలాంటి వాడు ఒకవేళ నీ దగ్గరికి వస్తే నీ బహుమానాన్ని నువ్వు పోగొట్టుకునే ప్రసక్తి ఉంది. అందుకే వాక్యం మనతో ఈరోజు హెచ్చరిక చేస్తుంది. దేవునికి స్తోత్రం. శిరస్సును హత్తుకున్నవాడు ఎవడును మీ బహుమానమును అపహరించనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి చెందుచున్నది. దేవునికి స్తోత్రం. ఈ శిరస్సు మన శిరస్సుకి అతుక్కోవాలి. ఆయన నరాలతో మన నరాలు ఉండాలి, ఆయన ఎముకలతో మన ఎముకలు ఉండాలి, ఆయన మూలుగులతో మన మూలుగు ఉండాలి. అంతా కూడా ఆయనతో మనం ఉండి ఆయన్ని మనం ధరించుకున్నట్టయితే దీనితో మనం ఏమవుతున్నాం? రోజు రోజుకి అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా. లేకపోతే అభివృద్ధి ఉండదు. క్రైస్తవులు అన్నవారు ఎవరైనా సరే, దేవుణ్ణి ఎరుగుదుము అన్నవారు ఎవరైనా సరే, ఏ దైవజనుడైనా సరే, ఒకవేళ మీ దగ్గరకు వచ్చి 6 నెలల పండగ చేయలేదని కానీ, సంవత్సరాది చేయలేదని కానీ, ఇంకేంటి ఏముంటాయి కదా మనకి, అవన్నీ చేయలేదని కానీ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఈ విషయంలో మీతో మాట్లాడినట్లయితే వాడు శిరస్సును హత్తుకొని వాడు గనక, వాడు మీ బహుమానం ఎత్తుకుపోతాడు గనక. ఎందుకు? వాడి ఆచారాలు, వాడి పద్ధతులు నువ్వు పాటించడం బట్టి నీకు రాబోయే బహుమానం అది వెళ్ళిపోద్ది. ఆ బహుమానాన్ని పోగొట్టుకుంటావు గనక ఇలాంటి వాడి స్నేహం నువ్వు వదిలిపెట్టేసేయి, ఇలాంటి దైవజనుడి మాటలను వదిలిపెట్టేసేయి. ఆ మాటలు నువ్వు పట్టుకోకూడదని వాక్యం చెప్తుంది. నీవు దేవునితో హత్తుకున్నవాడివైతే, దేవుని శిరస్సు నీ మీద హత్తుకున్నట్టయితే, దేవుని ఆలోచనలు, దేవుని మాటలు, దేవుని తలంపులు, దేవుని గుచ్చిన జ్ఞానము నీకు ఇష్టమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్యజనుల్లాగా భయపడడానికి మనకి దేవుడు లేని స్థితి మనలో లేదు.
మనము పూర్తిగా దేవుని కలిగి ఉన్నాం, మనము దేవునితో అతకబడి ఉన్నాం. ఇవన్నీ చేసింది దేవుడైతే నువ్వెందుకు వాటికి భయపడుతున్నావు? అవన్నీ ఆయనలో నుండే కలిగినవైతే నువ్వెందుకు భయపడుతున్నావు? ఈరోజు పరీక్షించుకోండి సహోదరి సహోదరుడా. ఎంతో మంది ఈ జ్ఞానము లేక ఇప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు, దేవునికి వ్యతిరేకమైన పనులు జరిగించి దేవుడు మనతో ఉన్నట్టుగా వారు ఆశపడుతున్నారు. కానీ వారితో ఉన్నది వెలుగు దూత. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకి ఆచారాలు లేవు, ఏమీ లేవు, పద్ధతులు లేవు, ఏమీ లేవు. ఒక్కటుంది, ఆయన ఆజ్ఞను గైకొని ఆజ్ఞ ప్రకారంగా మనము నడవాలి. ఆయన ఆజ్ఞను గైకొని ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనము నడవనట్టయితే శిక్షకు పాత్రలు అవబోతున్నాం. అందుకే వాక్యం మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. మరి 23వ వచనం చూద్దాం, చూడండి. అట్టివి స్వేచ్ఛ ఆరాధన వలన విషయంలోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవి ఎంచబడియుచున్నవే గాని శరీరేచ్ఛ విగ్రహము విషయంలో ఏ మాత్రముని ఎన్నిక చేయదగినవి కావు. దేవునికి స్తోత్రం అంటున్నాడు. ఏవి మీరు ముందు చూస్తే తెలుస్తుంది 20 నుంచి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠ విషయమై, లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే, లోక పాఠము, ఈ లోక సంబంధమైన ఈ యొక్క అమావాస్యలు, పౌర్ణాలు, మంచి రోజులు, చెడ్డ రోజులు, ఇంకా రకరకాలైనటువంటి ఈ క్రియలు, వాస్తులు, బోస్తులు, గీస్తులు, ఇవన్నిట్లో నువ్వు సచ్చినోడు అయితే లోకములో చావాల్సిందే. అందులో చావాలి నువ్వు. దేవునికి స్తోత్రం. కొబ్బరికాయలు, అంకంటి గుమ్మడికాయలు, పాలు పొంగింపులు, ఇలాంటివన్నీ కూడా ఇంకా నీలో ఉంటే నువ్వు చావలేదు. క్రీస్తులో మనం ఏం చేయాలంటే బ్రతకాలి, లోకములో చావాలి. అందుకని లోక మూల పాఠములో విషయములో నువ్వు మృతి పొందిన, నువ్వు చనిపోయిన వాడవైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు ఆలోచన చేయండి. కొంతమంది ఫోజు కొడతారు. ఏం ఫోజు? మా కులం చాలా గొప్పది కాబట్టి అంటరాని ఇంటిలోకి వచ్చిందని చెప్పి ఇల్లు ఊడ్చేస్తూ ఉంటారు, కడిగేస్తూ ఉంటారు, దుప్పట్లు ఇచ్చేసేస్తారు. అడ్డమైన కోతి పనికిమాలిన పద్ధతులు ఇవి. దేవుని వాక్యం అదే చెప్తుంది. ఇలాంటి చెడు క్రియలు ఇంకా నీలో ఉంటే, ఇలాంటి చెడు బ్రతుకు ఇంకా నీలో ఉంటే నువ్వు ఇంకా సత్యం దేవునిలో బ్రతికి లేవు. అందుకంటున్నాడు ఈ మూలపాట విషయం చావాల్సిందే. ఇలాంటివి నువ్వు చేయకూడదు, ఇవి నీకు అవసరం లేదంటున్నాడు. ఈ క్రియలతో నీకు సంబంధాలు లేవు. ఏవి అన్యులు ఆచారం చేస్తున్నారో, ఏవి అన్యులు దాన్ని పోషించుకుంటున్నారో అలాంటివి నీలో కనబడకూడదు. అలాంటివి కనబడినట్లయితే ఇంకా క్రీస్తు యొక్క తల నీ మీద లేదు, ఆ శిరస్సుతో నువ్వు అతుకబడి లేవు. అందుకే నీవు దేవునికి దూరంగా ఉన్నావు కనుక ఇక్కడ నీవు సాతాను చేత ఏలుబడి చేస్తుంది. సాతాను నిన్ను ఏలుబడి చేసి జోపు డంబాన్ని చూపించుకుంటున్నావు. అది ఇక్కడ పనికి రాదని వాక్యం మనతో హెచ్చరిక చేస్తున్నది. దేవునికి స్తోత్రం. అంటే వాటికి మీరు లోబడనేలా, అవన్నీ వాడుకొని చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛ ఆరాధన విషయములోను, స్వేచ్ఛగా దేవుని ఆరాధన చేయు విషయములో, వినయ విషయములోను, దేహ శిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవి ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ విగ్రహముల విషయంలో మాత్రము ఎన్నిక చేయడానికి పనికిరావు. దీని ద్వారా నీవు ఈ లోక సంబంధమైన నిగ్రహాన్ని నువ్వు కలిగి ఉండవు. ఈ లోక సంబంధమైన నిగ్రహము నీలో కలిగితే దేవుని నువ్వు ఆత్మలో స్వేచ్ఛగా ఆరాధించడానికి నీకు ఏం అడ్డుగా నిలబడుతున్నాయి? ఆచారాలు అడ్డుగా నిలబడుతున్నాయి,
పద్ధతులు అడ్డుగా నిలబడుతున్నాయి. ప్రతి విషయం కూడా దేవునికి నీకు మధ్య అడ్డుగా నిలబడుతుంది. అందుకని ఇవన్నీ మొట్టమొదట మనలో నుండి పోతే మనం క్రీస్తుని ధరించి క్రీస్తు ప్రకారంగా నడిచినట్లయితే ఏ శత్రువు మనల్ని ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు 13వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యెహెజ్కేలు 13:7. నేను సెలవకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము గదా. దేవునికి స్తోత్రం. ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము గదా. వ్యర్థమైన దర్శనమే కదా. మీరు నమ్మదగని సోదెగాండ్రు. ఎందుకు? ఇందులో ఇవి ఇంకా మారలేదు, ఈ క్రియలు మారలేదు, ఈ జీవితాలు మారలేదు, ఈ బ్రతుకు మారలేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? వ్యర్థమైన దర్శనాలు చూస్తున్నావు. నీ ప్రవర్తనలో ఏమాత్రము దేవుని అధికారం లేదు కనుక వ్యర్థమైన దర్శనములు చూస్తున్నావు అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి మళ్ళీ. ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము కదా. చెప్పిన ఎడల అది మీరు కనినది వ్యర్థమైన దర్శనమే కదా. మీరు నమ్మదగని సోదెగాన్ రైతిరి కదా. మీరు నమ్మదగని సోదెగాండ్రు. దేవునికి స్తోత్రం. ఈరోజు నా సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా ఉండి మన ప్రవర్తన దేవుని దగ్గర ఆయన్ని ధరించుకున్నట్టు ఉందో లేదో పరీక్షించుకోవాలని దేవుడు మనతో హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ కొంచెం ముందుకెళ్తే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు చూద్దాం. 3వ వచనం చూడండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా దర్శనమేమియు కలుగకున్నను స్వస్థ బుద్ధిని అనుసరించి అవివేక ప్రవర్తనకు శ్రమ. దేనితో దర్శనం చూస్తున్నారు వీళ్ళు? సొంత బుద్ధి అంటే మనుష్య ఆత్మ. మనుష్య ఆత్మకు దైవ ఆత్మకు చాలా తేడా ఉంటుంది. అందుకనే వీళ్ళు చూసే దర్శనాలు ఏం దర్శనాలంట? సొంత బుద్ధి, సొంత మనస్సు అన్నమాట. మనస్సుకొచ్చిన ఆలోచన దర్శనాలు ఇవి. దేవునికి స్తోత్రం ప్రియులారా. మనస్సులో కలిగినటువంటి ఆలోచన దర్శనాలు మనకి చెప్పుతూ ఉంటే మీరు నమ్మవద్దు, వీళ్ళు సోదెగాండ్రు వ్యర్థమైన వాళ్ళు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. స్వస్థ బుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. ఇశ్రాయేల్లారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నక్కలతో సాటిగా ఉన్నారు. పాడైన స్థలాలంటే ఈ పనికిరాని పద్ధతులు, పనికిరాని విషయాల దగ్గర వీళ్ళంట నక్కలు. నక్కేంటి? జిత్తులు మారిది. అంటే ఆ పాడైన స్థలాలను బాగు చేయడానికి దేవుడు మనల్ని పెడితే వీళ్ళేం చేస్తున్నారంటే ఎవరు సరి అయిన మార్గంలో లేరో, ఎవరు చెడున్నారో, వాళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ దర్శనాలు చెప్తారు. హల్లెలూయా. తెలివి లేని మాటలు, బుర్ర లేని పద్ధతులు నమ్మకూడదు. ఏది ఈ రోజులు అసలే నమ్మొద్దు. దేవునికి స్తోత్రం. హబక్కుకు ఎన్నిసార్లు దేవుడు దర్శనంలో చూపించాడు? యెహెజ్కేలు ఎన్నిసార్లు చూశాడు? చాలా జాగ్రత్త. పరీక్షించుకొని సరి చేసుకుందాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. పాడై ఉండు స్థలములో, పాడైనట్టే ఈ నక్క ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా? చచ్చిపోయిన శవాల దగ్గర ఉంటుంది. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దైవత్వముగా జ్ఞానము లేని వారు. వీళ్ళు దైవ జ్ఞానము లేని వారి దగ్గర నక్కలా కూర్చుని ఉంటారు. కూర్చొని వాడు ఏది చెప్తే అదే నమ్ముతారు. ఎందుకంటే దైవ జ్ఞానం ఉండదు వీళ్ళకి. ఏది చెప్తే అదే నమ్ముతారు, ఏది చెప్తే దాన్ని పట్టుకుని వెళ్ళిపోతారు. గనుక ఇలాంటి వారు పాడైనటువంటి స్థలములో నక్కల్లాగా ఉంటారని వాక్యం చెప్తుంది. ఇంకేమంటున్నాడు? యెహోవా దినమున ఇశ్రాయేలు యుద్ధమందు స్థిరముగా నిలుచున్నట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలువరు అంటున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు. యుద్ధం అంటే అసమాధానం, కలహాలు, భయంకరమైన పరిస్థితులు, అలాంటి వాటి దగ్గర వీళ్ళంట స్థిరముగా నిలబడని అటువంటి స్థితి అంట.
అలాగ నిలబడి గోడలకు బీటలు తీస్తే ఆ బీటలను ఏం చేయాలి? మనము బాగు చేయాలి. ఒక జీవితంలో బీటలు తీస్తాయి. బీటలు అంటే అసమాధానము, నెమ్మది లేని జీవితము. అలాంటి జీవితంలో క్రీస్తుని గూర్చినటువంటి పాఠము వారిలో ఉండదు అని చెప్తున్నాడు. అలాంటి బీటలు తీసినటువంటి ఆ జీవితాలను ఏం చేయాలంట? బాగు చెయ్యాలట. వీళ్ళు అలా చెయ్యరు. దేవునికి స్తోత్రం. తర్వాత ఏమంటున్నాడు? ప్రాకారమును దిట్టపరచరు, వారు వ్యర్థమైన దర్శనములు చూచి. ప్రాకారమును దిట్టపరచరు. దేవునికి స్తోత్రం. వారు చుట్టూ ఉన్నటువంటి గోడను ఏం చేయట్లేదు? వాళ్ళు దిట్టపరచట్లేదు. అంటే ఖచ్చితంగా వాటిని నిలబెట్టలేకపోతారంట వీళ్ళు. హల్లెలూయా. దేంతో నిలబెట్టాలి? వాక్యముతోటి. వారికి కలిగిన ప్రతి బలహీనతను, వారి చుట్టూ ఉన్నటువంటి కంచె, దాన్ని వారు ఏం చేయాలంటే వాక్యము చేత వారిని స్థిరపరచాలి. వాక్యము చేత వారికి కలిగిన బలహీనతలను సరిచేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నిలువరు వ్యర్థమైన దర్శనములు చూచి, అబద్ధపు సోదె చూచి యెహోవా తమ్మును పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు అని చెప్తే స్థిరమని అన్నట్టుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అందుకే అన్ని మాటలు నమ్మదగిన మాటలు కాదు. సోదెగాండ్రీళ్ళు, అబద్ధికులు వీళ్ళు. ఒక ప్రవక్త అంటే చిన్న మాట కాదది. అందుకనే వీళ్ళేంటంటే సొంతం అన్నమాట. ఇప్పుడు ఈవిడేదో యెహోవా వాక్ అంటుంది కదా, నేను కూడా వెళ్ళి యెహోవా వాక్ అంటాను. అందరూ వినేస్తున్నారుగా. అందుకే నక్క పని ఏంటంటే జిత్తులు మారుదది. నక్కలాంటి జీవితం. ఎక్కడో దిక్కుకెళ్ళిపోయి హేమ్ కుమారి, షల్ కుమారి, టల్స్ కుమార్ అంటుంది. మరి నన్ను రక్షించిన ఆమె పాపం చదువుకోలేదులే, అమాయకురాలు. అయితే ఆమెకి పరలోక రాజ్యము తెలియదు, నరకము తెలియదు, ఏమీ తెలియదు. ఏదో పరిశుద్ధాత్మ పొందింది. అది కేవలం దేవుడు నా కొరకే ఆమెను పొందించి నా దగ్గరికి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. ఆమె ప్రవచించేసేది, నా కుమారి మీ కుటుంబం అంతా ఆకాశంకి వెళ్ళిపోతుంది అనేది. అంతే దేవుడు చూపిస్తున్నాడు, ఆకాశానికి వెళ్ళిపోతుంది. అంత సునాయాసమా పరలోక రాజ్యానికి వెళ్ళిపోవడం? ఎత్తబడు గుంపు అంత సునాయాసమా? పాపం చదువులేనిది కాబట్టి ఆళ్ళీళ్ళు మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ పట్టుకొచ్చి ఇక్కడ ప్రవచనం చెప్తారు. ఇది మోసకరమైన ప్రవచనాలు. దేవుని వాక్కు లేకపోయినప్పటికీ ఇది యెహోవా వాక్కు. దేని కొరకు? చారెడు ఎవల కొరకంట. ప్రవక్త అలా లొంగేవాడు కాదు. నీ ఎవలకు లొంగడు. నువ్వు డబ్బిచ్చినా నీతో మాట్లాడవలసింది మాట్లాడతాడంతే. హల్లెలూయా. అయ్యో డబ్బన్నా ఇస్తే మంచిగా మాట్లాడతారేమో అంటే ఇంకా గౌరవంగా వస్తుంది మాట. అందుకనే మీ డబ్బు, మీ హోదాలు ఇక్కడ దేవుని దగ్గర ఎందుకు పనికిరావు. అవి చెత్త. ఆ చెత్త దేవుని దగ్గర పనికి రాదు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. దర్శనాలు చూసేది ఒక ప్రవక్త. ఆ ప్రవక్త దర్శనము ఎగ్జాక్ట్ ఉండాలి. అది దేవుని దగ్గర నుండి రావాలి. మనుష్య ఆత్మలు కూడా దర్శనాలు చూస్తాయి. ఈ అమ్మాయి ఎవరి మీద బండెక్కి వెళ్ళిపోతుంది అనుకోండి, చూసింది, లేకపోతే ఎవరో చెప్పేశారు, దర్శనం వస్తుంది సిస్టర్. ఏం దర్శనం అండి? ఏంటి బండి కనపడుతుంది, వెనకాల మీరు కూర్చున్నట్టు కనపడుతున్నారు, ముందు ఎవరో అబ్బాయి ఉన్నట్టు కనపడుతున్నాడు. ఏంటి సిస్టర్ ఇది నిజమేనా? అయ్య బాబోయ్, ఎగ్జాక్ట్గా అమ్మగారికి దర్శనం వచ్చేసింది. అయ్యి బాబోయ్, నేను వెళ్తాం ఎలా తెలిసిపోయింది? సహోదరి, ఇలాంటి వాటిని చెప్తే తెల్లారి నడు మీరు కొడతాడు అలాంటి వాళ్ళవి. అలాంటి వాళ్ళు ఎన్ని తప్పులైనా చెప్పగలరు, ఎన్ని అబద్ధాలైనా చెప్పగలరు, ఎన్ని మోసపు మాటలైనా చేయగలరు. అందుకే వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది, ఇవి కాదు. నువ్వు మొట్టమొదట దేవుని జ్ఞానముతో నడవడానికి ప్రయత్నం చేయి. దైవ జ్ఞానం మనకు అవసరం. అది నీ పని కాదు. దేవుడు నిలబెట్టుకొని ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు వాళ్ళ పని. అనవసరంగా అందుకే జతగాని యొద్ద మాటలు దొంగిలించి
దేవునికి స్తోత్రం. ఇదే యెహోవా వాక్ అని మాట్లాడటం అది ఈజీ మెథడ్ అనుకుంటున్నాం. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవునికి స్తోత్రం, ఏమంటున్నాడు? వ్యర్థమైన దర్శనములు నమ్మదగిన ఏమంటున్నాడు? ఇది యెహోవా వాక్ అని చెప్పిన ఎడల మీరు కనిన వ్యర్థమైన దర్శనము కదా అంటున్నాడు. అది ఎవ్వరికి ఉపయోగకరమైన దర్శనము కాదు. అందుకే ఒక దైవజనుడు తన సంఘ నిమిత్తములో సంఘానికి ఏ పరిస్థితి సంభవించబోతుందో, భూలోకములో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో వాటి విషయమై ఎలర్ట్ అయి ఆత్మ వారి కొరకు మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమేమి జరగబోతున్నాయి, ఇది దేవుని ఆత్మ మాట్లాడేటటువంటి మాటలు కనుక జాగ్రత్తగా ఉండి దేవుని మాటలు గమనించాలని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. 22వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. 22:28. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమియో సెలవీయనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదెగాండ్రై జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపూత పోస్తారంట వీళ్ళు. హల్లెలూయా. అది రేపో మాపో పడిపోయినట్టు గోడ ఉంటే దానికి పట్టుకెళ్ళి గచ్చుపూత పోస్తారంట, దాన్ని స్థిరం చేస్తారంట. అందుకే ప్రతి విషయము జాగ్రత్త. దానికి తీర్పు వచ్చినప్పుడు భయంకరమైన శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. ఒక సహోదరి అలాగే చేసేది. కూతురు పుడుతుంటే కొడుకు అనేది, కొడుకు పుడితే కూతురు అనేది. ఇవి దర్శనాలు ఆవిడికి. అలా అన్నీ అట్టర్ ఫెయిల్యూరే. అందరికీ కూతులే పుట్టారు ఆఖరికి వచ్చి. లేకపోతే ఈ అబ్బాయిని ఈ అమ్మాయి చేసుకోమన్నాడని చెప్పేది, ఈ అమ్మాయికి ఈ అబ్బాయిని దేవుడు నిలబెట్టాడని చెప్పేది. ఇలాంటి పనికిరాని దర్శనాలు ఆఖరికాడు ఎవడెవడని చేసుకోలే. చివరికి దేవుని సన్నిధికే రాకుండా దేవుడు ఆమెను తోసేస్తాడు. ఇక మరలా దేవుని సన్నిధిలో నిలబడలేకపోయింది. ఇవి వ్యర్థమైన దర్శనాలు. దేవుని దగ్గర నుంచి పారిపోవలసిన గతి మనకు సంభవిస్తుంది. ఇవన్నీ మన పని కాదు. అందుకనే వాక్యం మనతో ఈరోజు హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. దేవుని స్తోత్రం. ఇంకేమంటున్నాడు? మరియు సామాన్య జనులు బలాత్కారము చేయుచు దొంగలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. నేను దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ వీళ్ళు ఎలాగున్నారంటే, మరియు సామాన్య జనులు బలాత్కారము చేచు దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారి పరదేశులను బాధించుదురు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇవి మరి ఈరోజు నేను కూడా ఈ ఆఖరి దినాల్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. 28 అంటున్నాడు, మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమీ సెలవీయక ఉన్నప్పటికీ ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదెగాండ్రై జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపూత పోస్తున్నారు, దాన్ని గట్టి చేస్తున్నారు. బ్రదరో, నాకేదో రాత్రి కలొచ్చింది బ్రదరో. ఏం కాదు సిస్టరు? ఏముంది బ్రదరు, నేను జారిపోయి కింద పడిపోయినట్టుగా, నడుము ఇరిగినట్టుగా. అవునా సిస్టర్, ఉండండి నేను కూడా దర్శనం చూస్తాను. కరెక్ట్ సిస్టరు, కరెక్ట్. ఎంత నిజం, ఇది ఎగ్జాక్ట్గా జరగబోతుంది సిస్టరు. నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను, ఏం కాదులే. హల్లెలూయా. దాని స్థిరత్వం, దానికి ఒక ఇది చెప్పిందే తప్పు. రెండోది దేవుని స్తోత్రం, దానికి ఒక గచ్చుపోత పూయటం. అందుకని జాగ్రత్తగా ఉండి మనల్ని మనం కాపాడుకునే సమయంలో మనమే కాపాడుకోవాలి. ప్రభు వాక్యం ద్వారా మనము నిలబడి, ప్రభువా నీ చిత్తాన్ని నా పక్షంలో నెరవేర్చుకుని నువ్వు ఘనత పొందమని ప్రభుతో మాట్లాడాలి. దేవుని స్తోత్రం. మొదటి తిమోతి 1 అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. 1 తిమోతి 1 అధ్యాయము. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పిన వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను
ధర్మశాస్త్రోపదేశకులై ప్రియులారా, వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? ఇప్పుడు మనం కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పిన వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగారు. ఇంత బడాయ్ కథలు చెప్పేసి జనాలందరిలో మేము దైవజనులు అనుకుని చెప్పుకుని అన్నీ చేసి కొందరు ఏం చేశారంటే సమస్తము జరిగించవలసిన వాటన్నిటినీ కూడా మానుకున్నారంట. దాని ముందు మీరు చూస్తే తెలుస్తుంది. ఉపదేశానుసారమేమనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమను విడిచిపెట్టేశారు. వీళ్ళేం చేశారు? ఈ మంచివన్నీ విడిచేసి పనికి మాలిన క్రియలకు వెళ్ళారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. పవిత్ర హృదయము వారిలో లేదు, మంచి మనస్సాక్షి లేదు, నిష్కపటమైనటువంటి విశ్వాసము వారిలో లేకుండా దీన్ని విడిచిపెట్టి ఏం చేశారంటే మరి తొలగిపోయారు. పవిత్రమైన హృదయంలో నుంచి తొలగిపోయారు. దేవుని స్తోత్రం ప్రియుల, మంచి మనస్సాక్షిలోంచి తొలగిపోయారు. నిష్కపటమైన విశ్వాసంలో నుండి తొలగిపోయి తాము చెప్పు వాటినైనను అంటే ప్రసంగాలు కొట్టి వాటిని నిశ్చయముగా ఇవి రూఢిగా పలుకుచున్నట్టు గ్రహించకపోయి, దేవునికి స్తోత్రం అంటే ఎలా చెప్పారంటే వీళ్ళు వాక్యంలో ఉంది కనుక చెప్పాం, వాక్యంలో ఉంది చెప్పాం, మేం చేస్తామన్నామా మీతోటి అంటే ప్రసంగం మాత్రమే కొట్టారు. ప్రసంగం వరకే ఈ సంబంధం. రెండవది అనుసరించటం మాత్రం వారి వశములో లేదట, అనుసరించటం లేదట. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిపోయారు. హల్లెలూయా. ఇవన్నీ వదులుకున్నారు. పనికి మాలిన మాటలకు, పనికి మాలిన క్రియలకు, పనికి మాలిన జీవితానికి తమ జీవితాలను అర్పించుకుని దేవునిలో నుండి తొలగిపోయారు. హల్లెలూయా. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక దైవజనుడంటే మరణం వరకు నమ్మకముగా ఉండాలి. ఇది నాకు అచ్చు రాలేదని పారిపోయేది కాదు. నిలబడాల్సిన పని ఎంతైనా ఉంది. నిలిచి దేవుని సన్నిధిలో, దేవునికి స్తోత్రం, ఇక్కడ బాగోలేదని అక్కడ బాగోలేదని ఇక్కడ పరుగు పెట్టేది కాదు. అందుకే ఎక్కడున్నావో అక్కడ నిలబడి ఏం చేయాలంట? జయించాలి. జయించి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సంపూర్ణుడు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. 6వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 6:4. వాడు ఏమీ ఎరగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడు అగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణ, దురాభిమానాలు, చెడిపోయిన మనస్సు, సత్యహీనులై దైవభక్తి లాభసాధకం అనుకునే మనుషుల వ్యర్థ వివాదములు చేస్తా వస్తారంట. హల్లెలూయా. ఈరోజు పరిచర్య అంటే మనుష్యులను మంచి మార్గంలో నడిపించటం కాదు. ఏంటంటే లాభము, వారి వల్ల నాకేం లాభం వస్తుంది, వీళ్ళ వల్ల నాకేం డబ్బు వస్తుంది అనేటటువంటి ఆలోచన చేత వారు వ్యర్థముగా వివాదాలాడి దేవుని వాక్యాన్ని వ్యర్థపరుస్తున్నట్టుగా వాక్యం తెలియపరుస్తున్నది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎవడైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరించక భిన్నమైన బోధలు, దేవునికి స్తోత్రం, 2 రకాల బోధలు మనం చేస్తుంటాం. లోకానుసారమైన బోధ, దైవానుసారమైన బోధ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇటు మనస్సు చెప్తుంది, ఇటు ఆత్మని అనుసరిస్తున్నాం. భిన్నమైన బోధ, దేవునికి విరుద్ధమైన బోధ. అందుకే మనస్సు, దేవుని స్తోత్రం, మనస్సు ఇది వేరు,
ఆత్మ సంబంధమైన మనసు వేరు. ఈరోజు మన మనస్సుతో కొన్ని పనులు చేస్తున్నాం, ఆత్మ అనుకుని ఇంకొన్ని పనులు. అందుకే భిన్నమైన 2 రకాలైనటువంటి బోధను ఉపదేశించి దేవునికి స్తోత్రం, అటు లోకం చెప్తున్నాడు, ఇటు దైవత్వం చెప్తున్నాడు. లోకం అన్నది దేవుని దగ్గర ఎందుకు అది పనికిరాదు. ఈరోజు నేను మీకు మంచి వాస్తుని గురించి మాట్లాడతాను. అమ్మా ఇది వాస్తు లేదు, దయచేసి వాస్తు లేనందువల్ల మీ చర్చి ఎక్కువ నిండటం లేదు, వాస్తుగా కడితే ఇంకా చాలా ఆత్మలు వస్తాయంటాను. వస్తాయా? నా బుద్ధి నుంచి వస్తాయా, నా వాస్తు నుంచి వస్తాయా? వాస్తు ఎవడు పెట్టాడు? హల్లెలూయా. సహోదరి సహోదరుడా, జాగ్రత్త. నీ ఇంటికి వాస్తు లేకపోయినా పర్వాలేదు, కానీ నీ శరీరంలో ఉన్న ఆత్మకు జాగ్రత్త అయిన వాస్తు కావాలి. అందుకే మొట్టమొదట నీ ఆత్మ ఏ రకంగా పనిచేస్తుంది? శరీరాత్మ, దైవాత్మ. ఏ ఆత్మ నీ దగ్గర ఉంది? నీవు దేవుని ఆత్మ చేత శరీరాత్మని ఏం చేయాలి? నువ్వు చంపేయాలి. అది నీకు బోధిస్తుంటే దాన్ని చంపేయి. అది మనకి తగదని చెప్పు. అందుకే వాక్యం మనతో చెప్తుంది. ఈరోజు నీవు నేను కూడా జాగ్రత్తగా ఉండి వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు, భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల అంటున్నాడు. దేవుని స్తోత్రం. వాడు ఏమియు ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగుతాడంట. దేవునికి స్తోత్రం. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణ, దురామానాలన్నీ కూడా మనలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మనము బోధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్య ఆచారాలన్నవి మనకి లేవు. వాటిని జయించిన రోజునే నువ్వు దేవుని రాజ్యంలో చేరతావు. కాబట్టి నీవు నేను కూడా ప్రభు నిమిత్తం వస్తారు, గబగబా వస్తారు, అంజలు వస్తారు, అటు నుంచి ఇటు నుంచి. ఏందండి వాస్తు లేకుండా కట్టుకున్నారు? అయ్యో ఏమవుతుందంట? దేవునికి స్తోత్రం. ఏమవుతుందో చూస్తానులేండి అనాలి. మా దేవుడు ఉన్నాడో లేదో, వాస్తుందో లేదో, రెండింటికి పోటీ పెట్టుకోవాలనుకుంటున్నాను అనాలి. హల్లెలూయా. నాకు ఇంత వాక్యం తెలియనప్పుడే మా నాన్నగారితో వాదిచ్చాను నేను. అన్నారు, వెనక గొయ్యి పెట్టావు పాప, ముందు పెట్టుకోవాలరా నుయ్యా, వెనక పెట్టావేంట్రా, గోతులోకి వెళ్ళిపోతుంది, వచ్చినదంతా గోతులోకి వెళ్ళిపోద్ది అన్నారు. అదే చూస్తున్నాను నాన్న. గోతులోకి ఎలాగెళ్తుందో ఇప్పుడు చూడాలని ఆశతోటి నిలబడ్డాను. రానివ్వండి, ఎంతవరకు గోతులోకి వెళ్తుందో, వెళ్ళినంత వెళ్ళాకే మిగిలింది మంద అన్నాను. నువ్వు మొండిదాను పాప, నీకెవరు చెప్పలేరు అన్నారు. అందుకే నాన్న చూసి తెలుసుకోవాలి కదా, చూద్దాం. అందరూ పెట్టింది నేనెందుకు చేయాలి? అందరూ పెట్టింది నాకొద్దు, నేను దేవుడు చెప్పింది ఏదో చేద్దామన్నా. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను ఇంత భక్తి లేదు, ఇంత ఆత్మ కూడా లేదు, అయినను విశ్వాసముతో నడిచేదాన్ని. అప్పుడు నాకు విశ్వాసం ఉంది, విశ్వాసంతో కొనసాగుతూ దేవుని స్తోత్రం. మా నాన్నగారు వచ్చారు, నానా చూసావా గొయ్యిలోకి ఏమీ అనలేదు నానా, అన్నీ బాగానే ఉన్నాయన్నాను. నువ్వు దేవుని నమ్ముకున్నావు కదరా, దేవునితో నడుస్తున్నావు కదా, నీకేదేం చేయదులే అన్నారు. దేవునితో నడుస్తున్నాను, ఏది ఏం చేయదు నాకు. దేవునికి స్తోత్రం. మరి ఈయన ఎవరు నమ్మాడు? నేను ఆయన బిడ్డనే కదా, మరి ఆయన ఎవరు నమ్మాడు? మీరు ఆలోచన చేయండి, ధైర్యంగా నడుం కట్టండి. మనుషుల ఆచారాలు, పద్ధతులు రుచి చూడొద్దు, పట్టుకోవద్దు, ముట్టుకోవద్దు, ఈ ఎదవ పనులన్నీ నువ్వు చేసావంటే నువ్వు దెబ్బతీసే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ చేయకు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూడు రోమాపత్రిక 8వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. రోమాపత్రిక. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏమాత్రము లోబడనేరదు. శరీరానుసారమైన మనస్సు, ఈ శరీరంలో పుట్టుకొచ్చినటువంటి క్రియలు ఏంటయి? శరీరంలోంచి పుట్టుకొచ్చిన క్రియలు చెప్పగలరా?
ఏంటి శరీరంలోంచి పుట్టుకొచ్చిన క్రియలు? షుప్ షుప్ షుప్ప ఏంటమ్మా? జారత్వము, అపవిత్రత, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, కాముకత్వము, విగ్రహారాధన, విగ్రహారాధన, అభిచారము, వ్యభిచారము, అభిచారము, అభిచారము, ద్వేషములు, ద్వేషములు, కలహము, కలహము, మత్సరములు, మత్సరములు, క్రోధములు, క్రోధములు, కక్షలు, కక్షలు, భేదములు, భేదములు, విమతములు, విమతములు, అసూయలు, అసూయలు, మత్తతులు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఆటపాటలు ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవి. ఇవి దేవుని ఆత్మకు లొంగవు. హల్లెలూయా. దేవునికి విరోధముగా వెళ్తుంటాయి. అమ్మా ఇవి నీకు ఉండకూడదమ్మా అంటే చాలు, మళ్ళా అవే క్రియలు మనిషిలోకి వచ్చి మనిషిని పతనము చేస్తున్నాయి. దేవుని యొక్క ఆత్మను అవి పతనం చేస్తున్నాయి. ఎప్పుడైతే దైవ ఆత్మను అవి పతనము చేస్తున్నాయో వాడిలో శరీర మనసే తప్ప దేవుని ఆత్మ సంబంధించిన మనసు వానికి ఉండదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు. దేవునికి స్తోత్రం. అది శరీరానుసారమైన మనసు అదేం చేస్తుంది? దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి, వీటిని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇంకొకటి శరీర ఆశ, రెండవది నేత్రాశ. చూసినదెల్లా నాకు కావాలి, చూసిన దాన్నెల్లా కోరుకుంటుంది. ఇది దేవునికి లొంగదు, జాగ్రత్త. దేవుని ఆత్మకు ఈ కోరికలు లొంగటం లేదు. ఈ కోరికలు ఎక్కువైపోయి బలంగా అయిపోయి వీటి మీదే దాని మనసుంచుకొని ఈ శరీరము ఏం చేస్తుందంటే దేవునికి స్తోత్రం దేవునికి విరోధంగా వెళ్ళిపోతుంది. జీవపు డంబం. అందరిలో నేను గొప్పగా ఉండాలి, ఘనంగా ఉండాలి, అందరిలా నేను ఉండొద్దు. ఇది ఒక అహంకారంతో కూడినటువంటి డంబం. అది ఈరోజు ఇది దేవునికి విరోధంగా ఉంది. ఈ విరోధమైన మనసు ఎవరిలో ఉంటుంది? శరీరముతో దర్శనాలు చూసేవారిలో ఉంటుంది. ఇది శరీర సంబంధమైన మనస్సుతో దర్శనాలు చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? ఏలి అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు, లోబడనేరదు అంటున్నాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞలను గాని పద్ధతులను గాని అది నెరవేర్చదు. ఎందుకంటే దేవుని మాటలకు అది లోబడదు గనుక దాని బ్రతుకు నరకమే. అది పరలోక రాజ్యంలో చేరజాలదు. అదే దైవ ఆత్మ ఉందనుకోండి, ఎంత సచ్చినా నువ్వు లోకంలో ఎన్ని కథ చెప్పినా నేను విన్నంటది. నువ్వేమన్నా చెప్పుకో, లోక విషయాలు ఎంతైనా నిన్ను ఇది చేయని, అది మాత్రం దాని దగ్గరికి వెళ్ళదు. అది ఆత్మ సంబంధమైన మనస్సు. ఆత్మ సంబంధమైన మనస్సు మనుషులకు లొంగదు. శరీర సంబంధమైన మనస్సు అది ప్రతి పాపానికి లొంగిపోద్ది, ప్రతి అపవిత్రతకు లొంగిపోద్ది. హృదయ అంతరంగంలో ఏం పెట్టుకుంటుంది? విగ్రహాలు పెట్టుకుంటుంది. తన విగ్రహము, అంధ విగ్రహము, వ్యభిచార విగ్రహము, ఏదో ఒక విగ్రహము దాని అంతరంగంలో ఉంటుంది. ఈ విగ్రహాలు పెట్టుకుని యేసయ్యా, హల్లెలూయా, ప్రభువా ప్రభు అంటది. పరలోక రాజ్యంలోకి అది చేరదు. జాగ్రత్తగా గమనించండి. రెండు ఆత్మలు ఉన్నాయి. ఒకటి మనుష్యాత్మ, రెండవది దైవ ఆత్మ. మనుష్య ఆత్మ వీటన్నిటికీ లొంగి జీవిస్తుంది, దేవుని మాటకు లొంగదు. దైవ ఆత్మ వీటన్నిటిని కూడా అగెనెస్ట్ చేసి దేవుని మాటలకు మాత్రమే లొంగుతుంది. ఈరోజు సహోదరి జాగ్రత్త పడి ప్రభు వైపు చూసి నీలో ఉన్న ఆత్మ ఏ ఆత్మ పరీక్షించుకో. ఏ కోరికలు నీలో వెంటాడుతున్నాయో, ఏ కోరికలు నిన్ను బలహీనపరుస్తున్నాయో అవి నీవు ఉంచుకొని దేవుని ఆత్మలాగా నువ్వు పని చేయటానికి వీలు లేదు. తర్వాత
కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని సంతోషపరచనేరరు. వీళ్ళు శరీరాన్ని బట్టి ఉప్పొంగుతారు అంతే. మనం చూసాం కదా, అతి విన్యాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తన శరీరముతో సంతోషించటం. ఆత్మ సంతోషం వేరు, శరీర సంతోషం వేరు. నేను ఈరోజు మంచి పట్టు చీర కట్టుకొచ్చి గిల్లా తిరిగి నేను చాలా సంతోషంగా ఉంటాను. గబుక్కుని ఇక్కడ ఏదైనా కమ్ముని ఏదైనా పట్టుకుని చిరిగిపోయిందనుకో, 10,000 ఎట్టు కొనుక్కున్నాను సిస్టర్, ఈ పనికి మాలిన మేక ఇక్కడ ఉండాలా, నా పట్టు చీరకే వచ్చినట్టుంది, 10,000 నీటిలో పోసినట్టు అయింది, 10,000. సంతోషం ఏమైపోయింది? పోయింది. శరీరానుసారమైన సంతోషం ఇది. డబ్బు వచ్చినప్పుడు పొంగిపోతూ ఉంటుంది శరీరం. డబ్బు లేకపోతే కుంగిపోద్ది. డబ్బు వస్తే పొంగుతుంది, డబ్బు లేకపోతే కుంగిపోద్ది. దేవునికి స్తోత్రం. ప్రియుడు మాట్లాడితే పొంగిపోద్ది, ప్రియుడు మాట్లాడకపోతే కుంగిపోద్ది. ఆడు చూస్తే పొంగిపోద్ది, ఆడు చూడకపోతే కుంగిపోద్ది. ఇదే శరీరం. అర్థం చేసుకున్నావా? అది శరీరానుసారమైనది. దైవానుసారమైన దానికి లోకముతో దానికి సంబంధము ఉండదు. లోకంతో సంబంధమే ఉండదు. దేవుని స్తోత్రం. 10,000 చీర కట్టుకుంది, చిరిగిపోయింది అనుక, పోతే పోయింది, ఏదోది ఏంది శాశ్వతమా అయ్యి అంతే అనుకుంటూ పోతుంది. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏది పోయినా, ఏది కూలిపోయినా దాని గురించి అది ఆలోచన చేయదు. ఎందుకంటే దాని ఆలోచన హల్లెలూయా పైన ఉంది, కింద లేదు. ఈమె ఆలోచన కింద ఉంది. ఈరోజు నా సహోదరి సహోదరుడా, దేవునికి, దైవాత్మకు, శరీరాత్మకు నువ్వు జమ కట్టలేవు. అవి దేవునికి స్తోత్రం ఒకదానికి ఒకటి విరోధముగా ఉంటాయి. అందుకే దైవానుసారులను ఏమంటారంటే పిచ్చోళ్ళు అంటారు. ఏంటిది పిచ్చిదా అటు పోతుంది, దీనికి అసలు స్టేటస్ లేదు, ఏమీ లేదు, దీనికి అసలు మర్యాద లేదు, ఎటు పోతుందో చూడు అంటారు. చూసిన వీళ్ళకి పిచ్చోళ్ళ కనపడతాయి. అందుకే దైవ జ్ఞానం మనుషులకి ఏమని కనపడతాయంట? ఎరితనంగా, పిచ్చితనంగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం. ఈరోజు పరీక్షించుకుందాం, ఏ ఆత్మ మనల్ని నడిపిస్తుంది? దేవుని ఆత్మ, మనుష్య ఆత్మ, రెండు ఒకేలాగుంటాయి. రెండు దర్శనాలు చూస్తాయి, రెండు ప్రవచిస్తాయి. కాబట్టి ఆత్మ డిఫరెన్స్ ఏంటో తెలియకపోతే మనమే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం అంతా హెచ్చరిక చేస్తూ మాట్లాడుతుంది. ఇంకేమంటున్నాడు? 7వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 5వ వచనం చూద్దాం. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన, ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయములలో కార్య సాధకములై ఉండెను. పాపము జరిగించడానికి ఏం చేశారంట? వీళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించారంట. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రము పాపమును గుర్చి చెప్పదు. పాప క్షమాపణ ధర్మశాస్త్రములో లేదు. అది ఆచారములతోనూ పద్ధతులతోనూ కూడి ఉంటుంది. ఆ ఆచారాలు పద్ధతులు కూడా ఎలాగుంటాయంటే, మనకి డబ్బు వస్తుందని, మనకి మంచి జరుగుతుందని, మనకు ఆయుష్ ఇస్తుందని, ఆరోగ్య బలమిస్తుందని, ఆ ఆలోచన చేత మనం ఏం చేస్తున్నాం? ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాం. ధర్మశాస్త్రము అంటే దేవునికి స్తోత్రం ప్రియుల బలి అర్పణలు, ఆచారాలు, పద్ధతులు, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రము. అయితే దేవునికి స్తోత్రం. మరి ఇక్కడేమన్నాడు? ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉన్నవి అంటున్నాడు. ఈ ధర్మశాస్త్రము వలన కలిగినటువంటి పాప ఇచ్చలు, పాప కోరికలు మన అవయవాల్లో, మన శరీరములో పని జరిగిస్తున్నాయంట. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ఎలా క్షమించబడతావో చెప్తాదా ధర్మశాస్త్రం? చెప్తుందా? పాపక్షమాపణ ఒప్పుకోవాలని చెప్తుందా ధర్మశాస్త్రం? లేదు. మంచి రోజు చూడు, అమావాస్య పౌర్ణాలు చూడు, నీవు దీవించబడతావు. అమావాస్యకి వెళ్ళకు, పౌర్ణానికి ఎదురెళ్ళకు, జాగ్రత్త కూర్చుంటుంది. మంగళవారం ముందుకెళ్ళకు, శుక్రవారం డబ్బులు ఇవ్వకంటుంది. దేవునికి స్తోత్రం. మరి మనకి మంగళవారం శుక్రవారం తెలుసా? శనివారం తెలుసా? ఇవేయి. అందుకే ఇక్కడ వాక్యం చక్కగా చెంది ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు, అంటే ఈ ఆచారాలు ఈ పద్ధతులు జరిగించే వాళ్ళందరూ ఎవరు? శరీర సంబంధులు. మనకేదో మంచి జరుగుతుంది, మనకేదో ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ముహూర్తం పెట్టి పెళ్లి చేస్తారు, 3వ రోజు అమ్మాయి ఎవరితోటి వెళ్ళిపోయింది. మరి ఏది? ముహూర్తం పెట్టి పెళ్లి చేశారు, పొద్దునుంచి సాయంకాలం దాకా డప్పులు కొట్టుకుంటూ పూజలు జరిగించారు, 10వ రోజున అబ్బాయి చచ్చిపోయాడు. ఏది? ధర్మశాస్త్రాన్ని బట్టే చేశారు కదా ఇవన్నీ. అందుకే ఇక్కడ అన్నారు, మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైనా పాపేచ్ఛలు. అంటే దీనివల్ల ఎక్కడికి వెళ్తున్నాము? దీన్ని చేయడం వల్ల మరణమునకు వెళ్తున్నాం. మరణం అంటే నరకం. నరకానికి వెళ్ళిపోతాం. మనం దేవుని గురించి తెలిసిన తర్వాత, దైవ ఆత్మను గురించి తెలిసిన తర్వాత మరలా ఈ కార్యాలు మనము చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తుంది. ఎఫెసీ 4:17 చూద్దాం. ఎఫెసీ 4:17. దిగినవాడు తానే సమస్తమును నింపుకొనున్నట్లు కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు. వాళ్ళకి మనకి తేడా ఉంది. ఇప్పుడు మనము అన్యజనులము కాదు, దేవుణ్ణి ఎరిగిన వారము, ముఖ్యముగా దేవుని చేత ఎరగబడిన ప్రజలము కనుక వారు చేసినట్టుగా మనము చేయకూడదని వాక్యం చెప్తున్నది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? మరొకసారి చదవమ్మా. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై మనుష్య ఇచ్చలతో ఉన్నారు, మనస్సు చెప్పుతున్నట్టుగా నడిచారు. అంధకారమైన అంటే దేవదూత ఆరాధన యొక్క ఇచ్చాది. దేవదూత ఆరాధన కలిగిన వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. అంటే వీరిలో దేవుని ఆత్మ లేదు. ఈ దర్శనాలు, ఈ విధానాలు కన్న వారందరిలో కూడా రియల్గా దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ లేకుండానే తమ మనసుకు వచ్చిన వ్యర్థ దర్శనములతోటి, వ్యర్థతతోటి, వ్యర్థ కళలతోటి వాళ్ళు ఏం చేస్తున్నారు? నడుచుకుంటూ వెళ్తున్నారు, ఈ లోకంలో సాగిపోతున్నారు. ఇవన్నీ కూడా వ్యర్థమే. ఇవి మనకి ఉపయోగకరమైనవి కాదు. ఈ రోజు నుంచి మనుష్య ఆలోచన ఏం చేయాలి? మనము కట్టవేసేయాలి. హల్లెలూయా. మనుష్య ఆలోచనకి కట్టవేసేసి దైవ ఆలోచనకి నువ్వు ముందుకు సాగు. దేవుడు అప్పుడు నిన్ను నడిపిస్తాడు. తండ్రి, నీ మీద ఆధారపడ్డాను, నీ మీద ఆనుకున్నాను, నన్ను కొనసాగించు. ఈ లోకపు వ్యర్థత అంతా కూడా నాకు వ్యర్థమే. ఇవి మనసు చెప్తున్నట్టు వెళ్తున్నాను, మనసు ఆలోచనతో వెళ్తున్నాను. నాకు ఈరోజు ఈ వ్యర్థత నాకు వద్దని నువ్వు సాగినట్టయితే దైవ ఆత్మ నిన్ను నడిపించబోతున్నది. ఇలాంటి వారికి కఠినమైన మనసు ఉంటుంది కనుక దేవుని మాటలకు వీరు తమ హృదయాన్ని ఇవ్వరు. దేవుని మాటలకి హృదయాన్ని ఇవ్వరు. అసలు మనం సరి చేసుకోవాల్సింది ఎంతో ఉంది. మనకిక సమయం లేదు. చాలా త్వరితంగా ప్రభు రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. రాత్రి శాంతి వాళ్ళ కాలేజీ అమ్మాయి అన్నమాట. ఆ అమ్మాయి క్రైస్తవురాలే కానీ
ఏవో సబ్జెక్ట్స్ శాంతిని చెప్పమని వాళ్ళు పేరెంట్స్ వచ్చారు. అదేం చేసింది నా దగ్గర, అప్పుడు ప్రార్థన సాయంకాలం ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. అమ్మాయి ఇక్కడికి వచ్చింది. వచ్చినప్పుడు మేమందరం కూర్చుని నేను వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్తూ నేను శరీరానుసారంగా కొన్ని విషయాలు ఏవో చెప్తుంటే శరీరాత్మ గురించి చెప్తున్నాను. శరీరాత్మ కూడా అంటే ఇక్కడ అదేం చేస్తుంది, మన మీద ఎలా పని చేస్తుంది, ఎలా జరిగిస్తుంది అంటే దేవునికి స్తోత్రం. ఈ సంగతులు వాళ్ళకి చెప్తూ ఉంటుంటే వెంటనే అమ్మాయి ఒకటి అంది, ఆంటీ మేడం ఒక్కసారి అంది. ఏంటమ్మా అన్నాను. దేవదూత ఆరాధన గురించి చెప్తున్నాను. దేవదూత ఆరాధన ఎట్లా జరుగుతుంది, మనుషులు దాన్ని ఎలాగ తమలో పెట్టుకుని ఆరాధన చేస్తారన్న దాని వెంటనే ఒక్క మాట అడిగింది. ఏంటమ్మా అంటే వెంటనే చెప్తుంది, ఈ మార్మోన్ సంఘం ఉంది కదా, వాడికి ఆ మార్మోన్ సంఘం ఫౌండర్ అనమాట, స్థాపించినోడు కంట ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో ఒక బంగారు పళ్ళెము, ఆ పళ్ళెములో ఒక గ్రంథము ఉందంట. అది మార్మోన్ సంఘస్థులకి మన బైబిల్ ఉండదు, మన బైబిల్ ఉండదు, అది వేరుగా ఉంటుంది. వాడికి కూడా దర్శనం వచ్చిందంట. వెంటనే అంటుంది అమ్మాయి ఇంటర్మీడియట్ చేస్తుంది అన్నది. అది దేవదూత ఆరాధనే కదా, అది సాతానే కదా దర్శనం చూపించింది అని నన్ను అడుగుతుంది. అవును అన్నాను. అవును, సాతాను ఇలాగ ఎంతోమందిని మోసపుచ్చుతుంది. వాళ్ళు మోసపు దర్శనాలు చూసి అనేక మందిని ఏం చేస్తున్నారు, వాళ్ళు మోసపుచ్చుతున్నారు. రెండవది, ఒక స్త్రీని లేదా ఒక పురుషుని మోహపు అంటే కోరికతో వాళ్ళ వైపు చూస్తే, ఆశతో వారి వైపు చూస్తే అది వ్యభిచారం. ఇప్పుడు ఇతనే ఎంత వ్యభిచారం చేస్తున్నాడు. బోళ్ళంతమంది భార్యలు ఉన్నారు, ఆయనకి ఏం తక్కువ లేరు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అది లాస్ట్ భార్య ఎవరో యవనస్తురాలైన భార్య, వాడి మీద కేసో ఏదో వేసింది ఆఖరికి. దేవునికి స్తోత్రం ప్రియులారా. కాబట్టి ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. నీవు నేను కూడా జాగ్రత్త. ఇవన్నీ కూడా పనికి మాలిన దర్శనాలు, పనికి మాలిన కథలు. ఈ పనికి మాలిన వాటిని నువ్వు జయించలేకపోతే నరకము తప్పదు. అయితే ఈ సంగతి చెప్తూ నేను ఎందుకు మాట్లాడుతా ఈ 666 నంబర్ గురించి చెప్తున్నాను. వెంటనే అమ్మాయి చెప్పడం మొదలుపెట్టింది. ఆ 666 మేడం అయినో అంది. ఆ పిల్లకి పాపం ఇంగ్లీష్ తెలుగు రాదు. అంటే ఏంటమ్మా నీకు ఎట్లా తెలుసు అన్నాను. అంటే ఈ అమ్మాయి ప్రాజెక్ట్ చేసేదట. ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసినప్పుడు ఈ వీటి మీద ప్రాజెక్ట్ చేసింది. అది చేస్తే మేడం ఇది బెంగళూరులో తయారు చేస్తున్నారు కదా చిప్లు అంది. అవునమ్మా అన్నాను. దాని ఒక కంపెనీ, అది చాలా పాత కంపెనీ అంట. ఆ పాత కంపెనీలో తయారు చేస్తున్న కొన్ని బిలియన్ల చిప్స్ తయారు చేస్తున్నారు. అంటే నేను అన్నానమ్మా అవి ఆల్రెడీ పెట్టారు కదండి, 170 మెంబర్స్ కాదు పెట్టారు అంది. అంటే అదే కాదమ్మా, రీసెంట్గా ఇంకొక 60 మెంబర్స్కి కూడా వాళ్ళు ఈ నంబర్ పెట్టారంటే అవునా మేడం. అంతేకాదు బెంగళూరులోనే కాదు ఢిల్లీలో కూడా ఇప్పుడు ఈ యొక్క విషయం బయటకు వచ్చింది కదా అన్నాను. అంటే అవును రియల్గా మేడం ఇవన్నీ కరెక్టు, ప్రభు చాలా త్వరితంగా ఉన్నారు అన్నారు. నేనన్నా మీరు ఏ చర్చికి వెళ్తారన్నాను. వాళ్ళ అమ్మని అడిగాను, మీరు ఏ చర్చికి వెళ్తారంటే సిఎస్ఐ చర్చ్కి అంది. నేనన్నా సిఎస్ఐ చర్చ్ వాళ్ళకి ఈ నంబర్ ఎలా తెలుస్తుంది, తెలియదు కదా, అసలు ఈ వాక్యమే తెలియదు కదా అన్నాను. అప్పుడు రియల్ మేడం నేను ఎప్పుడైతే ఇది నేను టీవీ అందులో చూశానో, నా ప్రాజెక్ట్ రిపోర్ట్లో నేను ఎప్పుడైతే చూశానో వెంటనే వాళ్ళ పాస్టర్ని అడిగిందంట. పాస్టర్ 666 నంబర్ వచ్చింది కదా, అది ఇప్పుడు మనుషుల మీద వేస్తున్నారు కదా, అది రెడీ అవుతుంది, ఇంకా చాలా మిలియన్లు తయారు చేస్తున్నారు కదంటే వెంటనే పాస్టర్ అన్నాడంట ఇప్పుడేం రాదమ్మా అన్నాడంట. అది ఆల్రెడీ వచ్చే ఉంది, ఇప్పుడేమి రాదమ్మా అన్నాడంట. ఇలా నేను ముందే చెప్పాను, ఇదే మీరు నామకాస సంఘాలని ఇలా అడగండి, అది రాదని చెప్తారు అన్నాను. రియల్గా రాదని చెప్పాడు మేడం మా పాస్టర్ అన్నది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు వాక్యం మనతో చాలా భక్తిగా ఉంటారు ఆ కుటుంబం. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం మనతో చెప్తుంది, ఇది వచ్చే ఉంది ఆల్రెడీ. ఇది 3.5 సంవత్సరాల వరకు ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఇది ప్రపంచమంతా వేయడానికి సమయం పడుతుంది. వాక్యం ఏంటంటుంది, కొనడానికి కానీ అమ్మడానికి కానీ
ఆ ముద్ర లేకపోతే కుదరదు అన్నాడా లేదా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొనాలి అమ్మాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? బ్యాంకుకి వెళ్ళాలి. బ్యాంకు దగ్గరికి వెళ్ళాలంటే నీకేముండాలి? ఇది దేవునికి స్తోత్రం. ఈ నంబర్ ఉండాలి. ఈ నంబర్ ఉంటేనే ఆల్రెడీ మా వాళ్ళందరికీ ఈ నంబర్లు ఇచ్చారు అన్నది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క చిప్ అనేది పెడితే దీనిలో నంబర్ ఉంటుంది. ఇందులో అన్నీ ఉంటాయి. ఎలాగంటే జిపిఎస్ అని ఒకటి, అంటే రూట్ తెలియపరచడానికి కూడా ఇందులో ఉందంట. అమ్మాయి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో రాసిన అన్నీ నాకు చెప్తుంది. అందులో జిపిఎస్ అంటే రూట్ మ్యాప్ ఉంటుంది. అంటే ఎలాగెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళింది, ఎలాగెళ్ళింది, ఏం చేసింది. అంతేకాదు మన లైఫ్ రికార్డు కూడా ఇది చేసేద్దంట. ఎంత విచిత్రం చూసారా? ఇది పెట్టుకోవడంతో మన లైఫ్ రికార్డ్ చేసేస్తుందంట. ఈమె ఏమేమి ఇచ్చేసింది పుట్టిన నాటి నుంచి. అది ఎంత గొప్ప సైతాన్ని ఆలోచించేయండి. హల్లెలూయా. పుట్టిన నాటి నుంచి ఇంతవరకు ఈ వయస్సు వరకు ఈమె ఎక్కడెక్కడ తిరిగింది, ఏమేమి ఇచ్చేసింది, ఏమేమి జరిగించింది, ఇది రికార్డ్ చేస్తుందంట. అమ్మాయి చెప్తుంది. నేను ఆశ్చర్యంగా, నాకు తెలియని కొన్ని సంగతులు నేను చూస్తున్నాను. ఈరోజు సహోదరి, సాధ్యమైనంత మట్టుకు ఆ గమనములో వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ భూలోకంలో విడవబడినట్లయితే భయంకరమైన స్థితి. అప్పుడు బలత్కారముగా ఈ చిప్పు మనకు పెట్టబోతున్నారు. బలత్కారంగా రాబోతుంది. అందుకే ప్రతి ఒక్కరం కూడా సిద్ధముగా దేవుని రాజ్యానికి వెళ్ళటానికి, తండ్రి నేనైతే నీ సన్నిధిలో నమ్మకముగా ఉండాలి. నాలో ఉన్న ప్రతి పాపము నీ అగ్ని చేత కాల్చివేయబడాలి. నేను పరిపూర్ణంగా, సంపూర్ణంగా నేను నడవాలి. దేవునికి స్తోత్రం. ఈ ప్రకారంగా మనం నడిచినట్లయితే దేవుని రాజ్యంలో వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చూద్దాం. యాకోబు 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యాకోబు 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందకుండానట్లు పొందుదుమని మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. హల్లెలూయా. బోధ చేసేసామంటే అయిపోదు. నిలబడి 2 మాటలు చెప్పినా నువ్వు బోధకుడివే. నీ ప్రవర్తన చూస్తే దయ్యపు ప్రవర్తన, నీ క్రియలు చూస్తే దయ్యపు క్రియలు, నువ్వు చూస్తే పరిశుద్ధ గ్రంథం పట్టుకుంటున్నావు. అందుకే ఒకవేళ మందస్సం పడిపోద్దేమో అని ఉజ్జా ఏం చేశాడు? ఇలా పట్టుకోబోయి ఆడు చచ్చాడు. కొంతమంది మందస్సాన్ని తెరిచి చూసి నాశనమయ్యారు. తెరిచి చూడటం, ఇదే కదా ఉంది చెప్పేద్దాంలే అనుకుంటున్నారు కొంతమంది బాబోయ్ ఎవరు చెప్పేవాళ్ళు లేరు, నేనే చెప్పాలి అని చెప్పి లేచినోడు కొంతమంది ఉన్నారు. నా ప్రవర్తన బాగోలేదు, నా క్రియలు నా మాటలు బాగోలేదు, నా జీవితం బాగోలేదు, దీన్ని నేను సరిచేసుకుని చెప్పాలి అన్నవారు ఒకవేళ ఉంటే, అందుకే దేవుని చేత ఏర్పరచబడిన వారు కాక తమ సొంతముగా కొంతమంది బయలుదేరుతున్నారు. అందుకే అన్నాడు అనేక మంది బోధకులు కాక ఉందాము. ఎందుకంటే అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాటయందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును, మాటలు తప్పిపోకూడదంటే 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. వ్యభిచారులారా ఈ లోక స్నేహముతో దేవునితో వైరమని మీరెరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అవుతాడు. అంటే లోక స్నేహం, లోకముతో అటాచ్మెంట్ కలిగి లోకానుసారంగా నడుస్తూ లోక క్రియలతో సంతోషిస్తూ ఉన్నటువంటి వారిని దేవుడు వ్యభిచారులుగా పోల్చాడు. వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరము, దేవునితో యుద్ధం చేస్తదంటది. దేవుని స్తోత్రం. దేవునితో వైరం అని మీరు ఎరుగరా? ఇద్దరికి కొట్లాట. ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగొన్నో వాడు దేవునికి శత్రువు. దేవుని స్తోత్రం. మనకు తెలుసు
మన ప్రవర్తన తెలుసు, మన క్రియలు తెలుసు, మన మాటలు ఆలోచన కూడా తెలుసు. ఇవన్నీ కూడా జరిగిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టుకుని, లేదా లోకస్తులతో, లోక పాపంతో అటాచ్మెంట్ కూడి దేవునితో కలిసి తిరిగినట్టయితే నిశ్చయముగా దేవుని ఉగ్రత మన మీద ఉండబోతుంది. దేవుని స్తోత్రం. 1 కొరింథీ 2:14 చూద్దాం. 1 కొరింథీ 2:14. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుడి ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రకృతి లోక సంబంధమైన వ్యక్తి దేవుని ఆత్మ విషయము అంగీకరించాడంట. వాడికి ఈ జ్ఞానం అర్థం కాదు. ఈ జ్ఞానం అర్థం కాక ఆదికాండం మొదలెడితే ప్రకటన గ్రంథం నాకు వచ్చు అనుకుంటాడు. అందుకనే వీడికి ఈ వాక్య నిమిత్తములో తృప్తి అన్నది ఉండదు. కారణం ఏంటంటే వీడు ప్రకృతి లోక సంబంధికుడు. లోకాశలు, లోక కోరికలు, లోక విధానంలో వెళ్ళిపోతున్నాడు కనుక ఈ లోక సంబంధమైన ఈ వ్యక్తికి ఈ మాటలు చెప్తే వానికంట అర్థం కాదట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇంకేమంటున్నాడు? అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహించజాలడు. దేవునికి స్తోత్రం. కనుక వాక్యాన్ని గ్రహించాలంటే నీవు ముందు ఆత్మలోకి రావాలి. ఆత్మలోకి రాకపోతే నువ్వు గ్రహించలేవు. వాక్యము 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఉన్నవాడు వింటున్నాడు. కోనేరు అంటే మందిరము. 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. రోజు వస్తున్నాడు. ఏం చెప్తాడు? ఆ 12 సంవత్సరాల రక్త సంఘ స్త్రీతో చెప్తాడు, ఆ గుడ్డోడు గురించి చెప్తాడు, ఆ మొగోడు గురించి చెప్తాడు, నత్తోడు గురించి చెప్తాడు. ఏం చెప్తాడు? అదే కదా ఉంది బైబిల్లో, ఇంకేం నేర్చుకునేది? అన్నీ వచ్చేసినాయి, మొత్తం వచ్చేసినాయి. ఆ గుడ్డోడు నువ్వే, ఆ నత్తోడు నువ్వే, ఆ మోగోడు నువ్వే, ఆ పిచ్చోడు నువ్వే. ఆ సంగతి తెలియక ఈ పిచ్చోడికి ఇదో కథ అనుకుంటున్నాడు. ఒరే పిచ్చోడా, ఒరే గుడ్డోడా, వినరా ఈ వాక్యం? ఒరే చెవిటోడా, నేర్చుకో ఈ వాక్యం. ఎంతవరకు ఎందుకు వస్తున్నావు? వేషధారణకు వస్తున్నావు, వేశ్యలాగా క్రీడించడానికి వస్తున్నావు. వాక్యం పని చేయటం లేదు. అసలు వాక్యం ఏంటో అర్థం కావటలేదు. రేపు రాకడలో విడవబడ్డప్పుడు అది ఆగమనం ఈ కాలంలోనే వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో అందరికీ వేయవలసిన అవసరం లేదు. కొంతమంది వేసుకుంటూ ఉంటారు. ఆగమనం అయ్యాక బలత్కారంతో వేస్తారు. అది వెయ్యక ముందే సిద్ధబాటులోకి రావాలి. పోనీ బైబిల్లో లేనిది నేను చెప్తున్నానంటే మీరు నమ్మొద్దు. ఇది బైబిల్లో ఉంది, నేడు ఖచ్చితంగా జరుగుతుంది. ఇంత జరుగుతున్నా మనం దీన్ని పట్టించుకోవటం లేదు అంటే మనము వాక్యం అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వచ్చేసిందంట. ఇంతే ఉంటుందంట వాక్యం. చాలామంది అంటారు ఇంతే ఉంది వాక్యం. ఏముందండి వినడానికి? ఏంటి పద్దాక ఏంది మందిరానికి వెళ్ళేది? ఏదో సరదా పుడితే వెళ్ళాలంతే, అంతే కదా. ఎప్పుడన్నా అలా సరదా చేయడానికి కొంతమంది వస్తారు, సరదా చూద్దామని వస్తారు. ఈ సరదాలు గిరదాలు పీకి కోసాక పీకి నొక్కాక తెలుస్తుంది సరదా ఎలాగుంటుందో. మీ ప్రాణాలు అప్పుడు గడగడ కొట్టుకుంటా ఎక్కడికి వెళ్తారంట? ఎక్కడికి వెళ్తారు? కొండలోకి, దాని రంధ్రాల్లోకి, చెట్లోకి, దాయి 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 అంట తిరుగుతారంట. అప్పుడు ఇది ఎవడ చూడొస్తాడు అనుకుంటున్నావేమో, జరుగుతుంది ఇప్పుడు అదే. అందుకే జాగ్రత్త. ప్రతి ఒక్కరము కూడా ఒక దినం, న్యాయ తీర్పు దినం ఉంది. ఇంతగా చెప్పిన మాట వినకపోతే విననందుకొరకు శిక్ష ఏంటంటే విడవబడటం. విడవబడిన తర్వాత అప్పుడు పరిగెత్తుకుంటా అయ్యా ఎక్కడున్నావు అది కాదు. ఇక అప్పుడు తెలుస్తుంది గుండె దడ ఎలాగుంటుందో.
ఒకసారి ఇక్కడ కొంతమందిని రామ్మ ప్రార్థనకి రండి 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 అంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఒకరోజు ఒక ఊపు ఊపింది భూకంపం, ఇలాగంది అంతే. ఓ అమ్మ పరిగెత్తుకుంటా చర్చిలోకి వచ్చేసారు. ఏంటి ఇలాగ వచ్చేసారంటే చర్చి రక్షిస్తుందని అంట. చర్చి రక్షిస్తుంది. భయమేసింది సిస్టర్, భయమేసింది అమ్మగారు, భయమేసిందండి. చర్చి కదా దేవుడు, ఇక్కడ ఏం రానివ్వడు. ముందు చర్చి 2 ముక్కలు పగులుతుంది. ఆ సంగతి వాళ్ళకి తెలీదు. చర్చి 2 ముక్కలు అవుతుంది, అది తెలియదు ఆ సంగతి. దేవుని స్తోత్రం. చర్చిలో ఉన్నవాడు అంతా నీతిమంతులు అనుకుంటున్నారు, పిచ్చోళ్ళు. అందుకని జాగ్రత్త పడి మన ఆత్మను కాపాడుకుందాం. తండ్రి, నేను ఎక్కడికి వెళ్తాను, నా జీవం ఎక్కడుందో ఇంతవరకైతే నీ మాటలు నేను వినలేదు నాయన. ఇప్పుడైనా నన్ను కనికరించు. దేవునికి స్తోత్రం. కఠినమైన మనసున్నట్టయితే నేను ఎలాగా దేవుడి దగ్గరికి వెళ్ళను, బోడని పాపాలు జరిగించేసుకున్నానో నేనేం వెళ్ళను. నేను ఇంకొక అంతమందిని పాడు చేసేసి ఆడతో పాటు ఎంజాయ్ చేద్దాం చెయ్యి. అప్పుడు ఎంజాయ్ చేస్తావో అప్పుడు దీని మీదకి వచ్చే ఉగ్రత ఏం జరగబోతుందో దేవుని చిత్తమైతే తర్వాత చూస్తాం. దేవునికి స్తోత్రం. ఇది వేయించుకున్నవాడు ఏ స్థితిలో ఉంటాడు. ఎంజాయ్ కాదు, అప్పుడు గంజాయి తాగుతావు, అప్పుడు తెలుస్తుంది నీకు, అప్పుడు పరిస్థితి ఎలాగుంటుందో. అందుకే వీధుల బోధ విరక చెడితీని అని పాడతాం ఒక పాట, అలా పాడుకుంటూ వెళ్ళాలి మనం. అప్పుడు నోరెత్తడానికి కూడా వీల్లేదు. యేసు అంటే నోటి మెత్త అంటారు, దేవుని మాట మాట్లాడడానికి కూడా వీల్లేదు. అలాంటి భయంకరమైన స్థితి భూలోకం విడవబడితే మాత్రం దేవుని దగ్గరికి రాలేం, సంభవం కాదు. అందుకే వాక్యం ద్వారా నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి 2 కొరింథీ 10వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 2 కొరింథీ 10వ అధ్యాయం 3వ వచనం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు దుర్గములను శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. దేవుని స్తోత్రం. మా దేవుని ముందు నిలబడ్డామంటే శరీర సంబంధమైన ప్రతి దుర్గము పడిపోతుందంతే, అది నిలబడజాలదు. అందుకే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, మేము ఆత్మ సంబంధమైన వాళ్ళము, ఆత్మ చేత నడిపించబడే వాళ్ళము. సహోదరి, ఈరోజు శరీరముతో ఉన్నావో ఆత్మతో ఉన్నావో పరీక్షించుకో. ఒకవేళ పరిశుద్ధాత్ముడు నీకు లేకపోతే నిన్ను ఆవరించింది వెలుగు దూత. అది ఏం చేస్తుందంటే ఊరకనే ఉప్పొంగింపచేసి ఏం చేస్తుంది, ఏం చేస్తుంది అద్భుతాలు చూపిస్తుంది, దర్శనాలు చూపిస్తుంది, మహిమకార్యాలు చూపిస్తుంది, మస్తు చూపిస్తుంది. ఆ తర్వాత నిన్నెక్కడ తీసుకెళ్తుంది, లోక సంబంధమైన కోరికల తట్టు తిప్పేద్ది. దేవుని శిరస్సును హత్తుకున్న ఆత్మకి ఒక విధానం ఉంటుంది. ఇది మనుష్యుని ఆత్మ చేత ఉప్పొంగి అది చివరికి అది చల్లారిపోద్ది, ఆరిపోద్ది. అందుకే 2 రకాలు అని చెప్పాడు. ఒకటి బుద్ధి లేని కన్యకలు, ఇంకొకళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు. బుద్ధి కలిగిన కన్యకలకేమో ఏం వెలుగుతుంది, దివిటి వెలుగుతుంది. బుద్ధి లేని దానికి దాని క్రియలతో ఆరిపోయింది, అది లేదు, అది వెలగదు, అది ఆరిపోయింది. కాబట్టి ఎంత వాక్యము చెప్పినా అది మళ్ళా రావటం అసంభవం. అది మరలా అదే తప్పు చేస్తూ ఉంటుంది, అదే పాపం జరిగిస్తూ ఉంటుంది. బుద్ధి లేని కన్యక ఆత్మ అది మార్చుకోవడానికే మాత్రము ప్రయత్నం చేయదు. అదే ఈ దినం దేవుడు మనతో చెప్తున్నాడు. అది మనుష్య ఆత్మ. మనుష్య ఆత్మ ఆరిపోయింది, దైవ ఆత్మ వెలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏ స్థితిలో ఆరిపోతుందో, ఏ స్థితిలో వెలుగుతుందో
దేవుని చిత్తమైతే మనం తర్వాత చూసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. చూద్దాం, చూడండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఎవడును నుండనేరడు. ఇద్దరు యజమానులకు దాసుడు, అటు లోకానికి ఇటు దైవత్వానికి దాసుడుగా ఉండలేడు. ఉంటే దైవత్వము, లేకపోతే లోకము. లోకమును నువ్వు ప్రేమించినంత వరకు కూడా దైవత్వము నీలో ఉండదు. అది ఆరిపోయిన దీపం అది. అందుకే వాక్యం మనతో చెప్తుంది, మన దైవత్వము దగ్గరికి లౌకికత్వాన్ని రానివ్వకుండా కాపాడుకోవాలి. అది ఆత్మ చేతనే దాన్ని మనం ఏం చేస్తాం? జయిస్తాం. అందుకే ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నాడు. ఆత్మతో నువ్వు జయించలేకపోతే శరీర ఆత్మను జయించలేవు. శరీరాత్మ దేవునికి విరోధంగా వెళ్ళిపోతుంది, దైవ ఆత్మ శరీరానికి విరోధంగా వెళ్తుంది. నీలో శరీరము ప్రవేశించకుండా దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే దాన్ని ఆపేస్తుంది, దాన్ని జయించేస్తుంది. అది జయిస్తున్నప్పుడు మనం లౌకికంగా మనం వెళ్ళడానికి అవకాశాలు కుదరవు. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఎవరును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు, దాసులుగా ఉండనేరరు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. రెండు కావాలి అంటే మీరు దాసులు కాలేరు. దేవునికి స్తోత్రం. దేవునికి సిరికి రెండిటికి దాసులుగా ఉన్నాము అంటే నీవు ద్విమనస్కుడివి, రెండు మనసులున్నవాడివి. ఇటు దేవుడు అంటున్నావు, ఇటు దయ్యం అంటున్నావు, లోకం అంటున్నావు. ఈ రెండు కలిసి నువ్వు జీవించాలి అంటే పరలోక రాజ్యం వచ్చారు నిశ్చయముగా. ఇది 100% గ్యారంటీ. అందుకే అన్నాడు, వారిని నేను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నేను ఉద్దేశిస్తున్నాను, మారాలని కోరుకుంటున్నాను. మారనప్పుడు ఏం చేయబోతున్నాడు? ఉమ్మేయబోతున్నాడు. ఒక్క ప్రక్కకే నడుద్దాం, ఒకే పక్క. అందుకే దేవుని వైపు చూద్దాం. ప్రభువా, నన్ను నీ వైపు తిప్పుకొని నీలో నడిపించు. నా శరీరమైన మనస్సుని చంపి అది నాలో ఉండకూడదు. ఈ శరీరానుసారమైన ఈ మనస్సు ఆత్మను ఏం చేస్తుంది? దేవునికి స్తోత్రం. ఆత్మ చెప్తున్న మాటను తృణీకరిస్తుంది, అది మాట వినదు. ఈరోజు దేవుని మాట విందాం. సిద్ధంగా ఉండి ఎత్తబడడానికి, ఆ గమనానికి సిద్ధపడదాం.